అండి అందరికీ ప్లీజ్ అందరికీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మా ఛానల్ కూడా ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. మీకు ఛానల్ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. కొన్ని దిక్కులేమో వర్షాలు ఎక్కువై చేతికి వచ్చిన పంట ఏమో ఊరగా పోయింది. చేతికి రావాల్సిన పంట కోసం అవసారాలు పడుతున్నాం. ఇలాగా ఎంతో దూరంలో పైపులన్నీ పరుచుకొని ఇలాగా చేయాల మీద నీళ్ళైతే వేసుకుంటున్నాము. ఈ అవతల ఒక 5 ఎకరాలకేమో కట్టుకొని వచ్చినాం. ఇది ఎకరా గుడ్డవన్నమాట. దీనికైతే కడుతున్నాం. చూడండి నీళ్ళు కట్టిన మొక్కలు ఎంత బాగున్నాయో, కలకలలాడుతున్నాయి. ఆ యాప చెట్టు దగ్గర నుంచి ఇక్కడ దాకా అయితే కట్టాము. ఇటు నుంచి ఇంకా సగం ఉంది. ఆ యాప చెట్టుకి వెళ్ళి కట్టాలి. చూడండి నీళ్ళు బోర్లు అయితే లేవండి మాకు. మా సైడు ఉన్న ఎవరికో ఉంటాయి, అందరికి బోర్లు పడవు. ఎక్కడో వాగుల్లో, చెక్ డాముల్లో, గుంతల్లోకి వేరే గుంతల్లోకి నీళ్ళు అలాగా వేసుకొని కట్టుకోవాలన్నమాట. చూడండి నీళ్ళు కట్టిన మొక్కలు ఎంత కలకలలాడుతున్నాయో. బుడదలో పైపులన్నీ ఇవల్ల లైన్ అయితే వేసాము. ఇంక పైపులు ఏం లేవు. అతనైతే నీళ్ళు కడుతున్నాడు అన్నమాట. ఆ చివర యాప చెట్టు దాకా కట్టాలి నీళ్ళు కట్టే ముందు కొంచెం మొక్కలు పెరగటానికి మందైతే వేసినాము. అంటికి మందేసి ఇలా నీళ్ళైతే కడుతున్నాము. చూడండి నీళ్ళు ఎంత బాగా కడుతున్నాము. ప్లీజ్ ఎవరైనా సపోర్ట్ చేయని వాళ్ళు సపోర్ట్ చేయండి ప్లీజ్. మా రైతులను కూడా బాధ కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారా నీళ్ళు కట్టిన మొక్కలు ఎంత బాగున్నాయో, ఎంత మంచిగా ఉన్నాయో నీళ్ళు కట్టిన మొక్కలు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.